పెట్టాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 9th జూలై 2026 నిఫ్టీ కొంచెం లాభాల్లో క్లోజ్ అయింది. ఈరోజు 80 పాయింట్స్ పాజిటివ్లో. టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే ఆల్మోస్ట్ 50-50 అనుకోవచ్చు మనం. బాగా పెరిగిన స్టాక్లో సన్ ఫార్మా ఉంది, తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సో, ఇండిగో, ఎటర్నల్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్ చాలా మైనస్లో క్లోజ్ అయింది. దాదాపుగా 6% వరకు డౌన్ అయింది. దీనికి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఇన్ఫోసిస్, మారుతి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, తర్వాత యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మనం నిన్న వేసుకున్న లెవెల్సే. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఈరోజు హై మన రెసిస్టెన్స్ లెవెల్ 24,140. సో ఈరోజు హై అదే, అక్కడి నుంచి ఫాల్ అయింది మార్కెట్. సో ఇట్లా మనకి టెక్నికల్ లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మీరే గమనించవచ్చు. మనం ప్రతిరోజు నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి కొన్ని లెవెల్స్ డ్రా చేస్తున్నాం. ఆ లెవెల్స్ ప్రకారం మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది, సో మార్కెట్ మూవ్మెంట్లో ఉన్న ఆ లెవెల్స్కి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ లెవెల్స్ ఎట్లా వస్తాయి, అసలు కీ లెవెల్ ఎలా వస్తుంది, ఈ లెవెల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి మనకి, వీటిని అన్నిటిని కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని బట్టి నెక్స్ట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు, ఒకవేళ నెక్స్ట్ మూమెంట్ నెగిటివ్గా ఉంటే మనం ఏం చేయాలి, పాజిటివ్ ఉంటే ఏం చేయాలి, ఎక్కడికి వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడికి వచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఏ లెవెల్ దగ్గర మనం షార్ట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో సేమ్ లెవెల్స్ మనకు వర్కౌట్ అవుతాయి రేపు ట్రేడింగ్లో కూడా. సో 23,962 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 23,970. సో హైయర్ లెవెల్లో అగైన్ సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు, 24,140 ఆర్ 145 లెవెల్ దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ పాయింట్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 23,880. అది నిన్నటి క్లోజింగ్ ప్రైస్, దానికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే 23,780 డౌన్ సైడ్లో. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది 23,780 నుంచి 23,640. ఆ గ్యాప్లో మాత్రం మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. మోస్ట్లీ ప్రైస్ గ్యాప్లోకి వచ్చి రివర్సల్ వెళ్తే మాత్రం కొంచెం అప్ మూమెంట్ వెళ్ళొచ్చు, లేదా గ్యాప్ ఫిల్ అయి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 23,100. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 24,350 మన కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ సెల్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా చిన్న ర్యాలీస్ వస్తే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఇది, కాకపోతే లొకేషన్ ఈజ్ నాట్ గుడ్. సో ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్లోనే వచ్చింది ఎన్గల్ఫింగ్. సో ఒక హరామీ ప్యాటర్న్ అనొచ్చు దీన్ని. కాకపోతే ఇక్కడ మనం వేసుకున్న లెవెల్స్ 57,222, 56,840. సో లో అదే, ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ అదే. సో ఈ లెవెల్ని బ్రేక్ కావాలి ఇప్పుడు మనకి. సో ఇప్పుడు సేమ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 57,900 వరకు ఉండొచ్చు అప్ సైడ్లో, అది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్ సేమ్ ఈరోజు లో ఏదైతే ఉందో అదే 56,844. సో నిన్న మనం అనుకున్న లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం టువర్డ్స్ ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా ఉంది ఇక్కడ చిన్నగా. సో అరౌండ్ 55,700 ఆర్ 55,500 ఈ లెవెల్స్కి రావచ్చు. సో ఇక్కడ ఒక్కటే మనం చూడాల్సిందంటే ప్రీవియస్ డే లోని బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉంటుంది, లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం 57,900, 950 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 151, షార్ట్ బిల్డప్లో 40, షార్ట్ కవరింగ్లో 24 స్టాక్స్ కనపడుతున్నాయి. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే లోదా టాప్లో ఉంది, 5.7% ప్రైస్ పెరిగి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత నౌకరీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, డిమార్ట్, కోటక్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్, కే ఫిన్టెక్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో డాక్టర్ రెడ్డి టాప్లో ఉంది, ప్రైస్ బాగా డౌన్ అయింది, 6.82% ప్రైస్ డౌన్ అయింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యాస్డాక్, హెచ్డిఎఫ్సి లైఫ్, సోలార్ ఇండస్ట్రీస్, హ్యావెల్స్, బీడీఎల్, హుండై,
తర్వాత పేజ్ ఇండస్ట్రీస్, ఒబెరాయ్ రియాలిటీ, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. సో దీంట్లో డాక్టర్ రెడ్డి ల్యాబ్ మనం ఇందాక అనుకున్నట్టుగానే దీనికి మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఇది ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు ఏ స్టాక్లో అయినా బై చేయాలన్నా లేదా సెల్ చేయాలన్నా, వాటిలో పొజిషన్స్ తీసుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. సో ఇది డాక్టర్ రెడ్డిస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ మొత్తం ర్యాలీని ఒక 2-3 రోజుల్లోనే ఫాల్ అయిపోయింది. సో 1266. కాకపోతే ఇక్కడ ఒకటి మనకి ఒక డిమాండ్ ఏరియాలో క్లోజ్ అయింది, క్యాండిల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ మనం క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. 1260, 1265 దగ్గర బులిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనకి దాంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి లాస్ట్ 3-4 టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఈ లైన్ మొత్తం. సో ఆల్మోస్ట్ మనకి 1250, 1260 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఈ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ప్రీవియస్ లోస్. సో ఇక్కడ వరకు రావచ్చు 1190 ఆర్ 1170 లెవెల్స్ వరకు. అయితే ఇక్కడ ఒక ఆపర్చునిటీ కోసం కూడా చూడొచ్చు మనం. ఏదైనా ఒక స్టాక్లో బాగా ఫాల్ అవుతుంది అంటే దాంట్లో ఒక క్వాలిటీ స్టాక్ ఉండి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో టెక్నికల్గా లోయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఒక మంచి బౌన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని ట్రీట్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ ఎక్సెప్ట్ 200 DMA, మిగిలిన అన్ని మూవింగ్ యావరేజెస్ని కూడా బ్రేక్ చేసింది ఓన్లీ 1 డేలో. మనం ఈరోజు చూస్తే ఏదైతే ఫాల్ స్టార్ట్ అయిందో అరౌండ్ 1350 ఆ లెవెల్ నుంచి చూస్తే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అరౌండ్ 1330, 1335 దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి మనం 1300 దగ్గర, తర్వాత 1310 దగ్గర, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. 50 డే కావచ్చు, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 8 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 5 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఈ ఒక్క క్యాండిల్లోనే బ్రీచ్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఒక్కటి సపోర్ట్ పాయింట్ 200 DMA. ఇప్పుడు చూడాల్సింది మేక్ ఆర్ బ్రేక్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేకపోతే దీన్ని బ్రేక్ చేసి ఫాల్ అవుతుందా. సో ఇది ఇప్పుడున్న పొజిషన్లో ఎలాంటి పొజిషన్ కన్నా కూడా ఎదర్ అప్ మూమెంట్ ఆ డౌన్ మూమెంట్ అనేది క్యాండిల్ ఫార్మేషన్ బట్టి అర్థం చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి